హైవేర్స్ అది 2019 ఫిబ్రవరి 14 మీ అందరికి బాగా గుర్తుంటే ఎంత ఘోరంగా ఆ రోజు మన జవాన్లని వాళ్ళు చంపారో క్రాస్ చెక్ చేసుకోండి. ఆ జైషా మహమ్మద్ వాళ్ళు ఎవరో మాది 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 ఇది అంతా అని అన్నారు. అంటే మేమే చంపాం. బట్ ఆ రోజు మన ఆర్మీ వాళ్ళు చెప్పారు వీళ్ళ వల్ల అయితే కాదు, ఇది ఖచ్చితంగా పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ ఉంది అన్నారు. ఇన్నాళ్ళు ఒప్పుకోలే. ఈరోజు ఈ పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ ఔరంగజేబ్ అనేవాడు వాడని తెర్రిపప్ప అంటే ఆల్రెడీ ప్రపంచం అంతా కూడా పహల్గామ్ దాడి అన్నది టెర్రరిస్టులే కావచ్చు, బట్ దాన్ని వెనుకుంటే పాకిస్తాన్ చెప్పేసి అంటున్నారు. అందుకే భారతదేశం ఈరోజు వాళ్ళ ఆత్మరక్షణ కోసం పాకిస్తాన్ మీద దాడి చేస్తూ ఉందని అంటూ ఉంటే, ఈ పాకిస్తాన్ వాడేమో లేదు టెర్రరిస్టులు మాకు సంబంధం హడావుడి చేస్తూ ఉంటే, ఇండియా వచ్చేసి లేదురా మీరేరా అంటూ ఉంటే, చివరికి ట్రంప్ అడిగాడు కదని చెప్పి సీజ్ ఫైర్ మనం ఒప్పుకుంటే, మరలా డ్రోన్లు రాకెట్లు హడావుడితో చేస్తూ ఉంటే వాళ్ళు మనం తిప్పి అవతల కొట్టి మన దగ్గర ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ చాలా శత్రు దుర్భేజం అనమాట, దాంతో అవతల పడేస్తున్నారు వాళ్ళు. ఇటువంటి మూమెంట్లో ఆ షహబాజ్ షరీఫ్ గారు అనకూడదు కానీ పిర్రలు చేసుకుంటున్నాడు, జబర్దస్త్ వాడి ఇష్టం, వాడి కర్మ. ఏమంటున్నాడు, మేము గెలిచాం. ఏం గెలిచేవారంటే ఇండియా యుద్ధం ఆపింది ఎందుకో తెలుసా, మమ్మల్ని చూసి భయపడిపోయి. అవునా? వాడు బతుకు ఎంత దరిద్రం అంటే వెళ్ళి ఈ ఎయిర్ ఫోర్స్ వాళ్ళని అరే మీటింగ్ పెట్టి చెప్పండి రా అన్నారు. ఇక వాళ్ళు వచ్చారు. ఎయిర్ వైస్ మార్షల్ ఈ ఔరంగజేబ్ అనేవాడు మా శక్తి ఏంటో తెలుసా, మా పవర్ ఏంటో తెలుసా అంటూ ఓవరాక్షన్ చేస్తూ నీటిలో కానీ భూమి మీద కానీ గగనతలంలో కానీ మా జోలికి వస్తే మేము ఊరుకోం రోయ్, మా తెలివితేటలు ఎట్లా ఉంటుందో తెలుసా, పుల్వామా దాడి ఏంటి ఎలా చేసాం అనుమానం వచ్చిందా, అదిరా మా టాలెంటు ఇండైరెక్ట్గా ఇలాగే చెప్పేశాడు. దాంతో ఏమైంది, ప్రపంచం ముందు ఈ పాకిస్తాన్ ఎంత పాపిష్టిదో అర్థమైంది. ఇన్ని రోజులు భారత్ ఏదైతే చెప్తుందో అది నిజమని అర్థమైపోయింది. సో ఇప్పుడు మనం పాకిస్తాన్ వాడిని లాగిపెట్టి కొడతాం కాదు, వాడి యొక్క పేగులు తీసి బయట తీసి వీణ వాయించవచ్చు. సో టైం చూస్తున్నారు మన వాళ్ళు, అంతే. ఖచ్చితంగా ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఒప్పుకున్నాడు కదా, ఇన్నాళ్ళ కూడా ఒప్పుకున్నారు కదా వాళ్ళు. ఏమని ఫ్లోలో ఖచ్చితంగా ఒప్పుకుంటారండి. ఎదవలు అంతే, ఎదవలు చెప్పేస్తారు, ఫ్లోలో నిజాలు చెప్పేస్తారు. పుల్వామా దాడి పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చేసింది. వీళ్ళ దగ్గర ట్రైన్డ్ అనేటువంటి టెర్రరిస్టులు ఉంటారు, వాళ్ళు ఆర్మీలు కలిసి పనిచేస్తారు. నా దేశం ప్రపంచంలో ఇట్లాంటి దరిద్రాన్ని దిక్కుమన్నటువంటి దేశం ఇంకోటి ఉండదు. ఎమ్మ జీవితం అనకూడదు. ఆర్మీ అంటే ఆ దేశం రక్షణగా ఉండేది. ఈ టెర్రరిస్టులు అంటే అసలు ఏ దేశమైనా సరే తూచి అని చెప్పేసి దూరం పెడతా ఉంటారు. ఈ ఒక్క పాకిస్తాన్లోనే ఈ టెర్రరిస్టులు ఆర్మీలు అంతా కలిసి పనిచేస్తూ ఉంటారు. ఒక రకంగా టెర్రరిస్టులు ఏది చెప్తే అది ఆర్మీ వాళ్ళు అది ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఇలా బతుకు వీళ్ళు. ఇది మీలో ఇంకా ఎవరన్నా కానీ ఆ పాకిస్తాన్ మన మీద ఏదో గెలిచిందనో, ఆ పాకిస్తాన్ మనల్ని ఏదో చేస్తుందనో, పాకిస్తాన్కి భయపడి మన వాళ్ళు ఏదో యుద్ధం ఆపారనేటువంటి పిచ్చి కనుక ఆలోచనలు వస్తూ ఉంటే, ఎక్కడైనా మనం చూస్తూ ఉంటే ముందు అటు దూరం జరగండి, ఆ బ్రెయిన్లోంచి ఆలోచనలు తీసి అవతల పడండి.